టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై మళ్లీ చర్చ జరుగుతోంది. ఓపెనర్గా రోహిత్, మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ రావాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాల్సిన పని లేదన్నాడు. రోహిత్ మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేయాలన్నాడు. ఓపెనర్గా వచ్చినా సమస్యేమీ ఉండదన్నాడు. కాకపోతే గత మ్యాచ్లోనే ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తే బాగుండేదన్నాడు. కానీ బ్రిస్బేన్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని గుర్తు చేశాడు. రాహుల్ ఆడిన తీరు చూశాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నానన్నాడు. ఓపెనర్ స్థానాన్ని కేఎల్ ఎంజాయ్ చేస్తున్నాడన్నాడు. టెక్నిక్ పరంగానూ బెటర్ గా ఉన్నాడన్నాడు. ఆటపై క్లారిటీతో ఉన్నాడని ప్రశంసించాడు. ఏ బంతిని ఎలా ఆడాలి, ఏ బంతిని వదిలేయాలన్న దానిపై మంచి అవగాహనతో కనిపిస్తున్నాడన్నాడు. కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. కవర్ డ్రైవ్స్ అద్భుతంగా ఆడుతున్నాడన్నాడు. తప్పులేదన్నాడు. కాకపోతే ఆట తీరును రోహిత్ మార్చుకోవాల్సిందే అని సూచించాడు రవిశాస్త్రి. మైండ్ సెట్ మార్చుకుంటే మిడిల్ ఆర్డర్ లో ప్రమాదకర బ్యాటర్ అవుతాడని అన్నాడు. గతంలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన అనుభవం కూడా ఉందని గుర్తు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్న విషయాన్ని మర్చిపోవాలన్నాడు. వన్డేలు, టీ20లు ఆడుతున్నట్టుగానే ఫీల్ అవ్వాలన్నాడు. రోహిత్ అటాక్ చేస్తేనే అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. ఫామ్ అందుకోవాలంటే దూకుడు చూపించాల్సిందేనన్నాడు. పరుగుల రేసులో వెనకబడినట్టు అనిపించినా టెన్షన్ పడాల్సిన పని లేదన్నాడు. క్రీజ్ లో సెటిల్ అవడంపై దృష్టి పెట్టక్కర్లేదన్నాడు. వస్తూనే రోహిత్ అటాక్ చేయాలన్నాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేసే బెస్ట్ ప్లేయర్లు ఎక్కువ మంది ఎదురుదాడి చేస్తారన్నాడు. వికెట్లు పడినప్పుడు మాత్రం పరిస్థితులకు తగినట్టుగా ఆడతారన్నాడు. అయితే హిట్ మ్యాన్ నేచురల్ గేమ్ ఆడాలన్నాడు. అగ్రెసివ్ గా ఆడితే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఇదే సమయంలో రోహిత్, రాహుల్ సాధించిన గణాంకాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 235 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మాత్రం 3 ఇన్నింగ్స్ల్లో కలిపి 19 పరుగులే సాధించాడు. రాహుల్ ఫస్ట్ పొజిషన్ లో 26 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 1601 పరుగులు చేశాడు. యావరేజ్ 40.2. 26 మ్యాచ్ల్లో సెకండ్ పొజిషన్ లో దిగాడు. 1185 పరుగులు చేశాడు. యావరేజ్ 31.18. 4వ స్థానంలో మాత్రం యావరేజ్ అద్భుతంగా ఉంది. ఒకే మ్యాచ్ లో 4వ స్థానంలో ఆడాడు. 54 యావరేజ్ తో 108 పరుగులు సాధించాడు. 6వ స్థానంలో యావరేజ్ 29.25 మాత్రమే. 9 ఇన్నింగ్స్ల్లో 234 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మకు 6వ స్థానంలోనే యావరేజ్ బాగుంది. ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్ల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 1056 పరుగులు సాధించాడు. యావరేజ్ 48. ఇందులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 29 సార్లు ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. 1226 పరుగులు చేశాడు. యావరేజ్ 43.78. రెండో స్థానంలో 35 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1459 పరుగులు సాధించాడు. యావరేజ్ 44.21. మూడో స్థానంలో 5 ఇన్నింగ్స్లే ఆడాడు. యావరేజ్ 21.40. 4గో స్థానంలో ఒకేసారి బ్యాటింగ్ చేశాడు. 4 పరుగులు సాధించాడు. 5వ స్థానంలో యావరేజ్ 29.13. 16 ఇన్నింగ్స్ల్లో 437 పరుగులు చేశాడు.